హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూసారా ఈ డ్రెస్సెస్? సో ఇది 4 years బేబీకి పంజాబీ డ్రెస్. చూడండి డీటెయిల్గా ఎక్కడ కుట్లు అనేది బయటకు కనపడకుండా, ఖర్చు బయటకు కనపడకుండా అలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ చూసారా, చిన్న పఫ్ పెట్టేసి ఇక్కడ ఎల్బో దగ్గర నా ట్రయాంగిల్ షేప్ ఇచ్చాను. ఇక్కడ కట్స్ చూసారా ఎంత నీట్గా ఉంటుందో. అండ్ నెక్ చూసారు కదా, ఇలా షేప్ ఇలా ఇచ్చేసి దీనికి ఇలా ఫ్రిల్స్తో నెట్తో ఇలా ఫినిషింగ్ ఇచ్చాను. సో ఇది బ్యాక్ నెక్ చూసారు కదా, ట్రయాంగిల్ షేప్లో ఎలా ఇచ్చాను. ఇవి చిన్ని బాక్స్ క్యూట్ టాజిల్స్. ఇవి కూడా చూసారా, ఖర్చు ఏమి కనకుండా ఫినిషింగ్ ఎలా వస్తుందో నీట్గా. నేను ఇది ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. సేమ్ అలానే స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇది ఫుల్ పటియాలా ప్యాంట్. ఫుల్ గైరా పెట్టేసి ఫ్రిల్స్ సైడ్లు ఇచ్చేసాను. ఫ్రిల్స్ చూడండి తెలుస్తుంది, సైడ్ నుంచి మనకి సైడ్ కనిపిస్తాయి కదా, అలా టోటల్గా సైడ్ని ఇచ్చేసాను, 2 sides. ఇంకా కాళ్ళ దగ్గర కూడా ఫుల్గా ఫ్రిల్స్ పెట్టేసి ఫుల్ పట్టేయాలి కదండి. సో ప్యాంట్ మొత్తం ఇలా వస్తుంది. ఈ పటియాలా ప్యాంట్ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది గాగ్రా చోలి 1 year బేబీకి. సో 1 year బేబీకి నేను హైట్ ఎంత తీసుకున్నానంటే 15 inches తీసుకున్నాను. ఆ 15 inchesలో ఒక 2 inches అనేది నడుం బెల్ట్ కోసం తగ్గిస్తాము, ఒకటి ఖర్చు కోసం 1 inch యాడ్ చేసుకొని, సో 14 inches అనేది ఈ క్లాత్ అంబ్రెల్లా కట్లో పెట్టేసుకున్నాను. 2 inches ఇలా బెల్ట్ కోసం యూస్ చేసేస్తాము. సో టోటల్గా 15 inches వచ్చేస్తుంది. ఇది కూడా ఒకసారి కామెంట్ చేయండి, కటింగ్ వీడియో కావాలంటే నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో లైనింగ్ కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తాము, కొంచెం బుట్టగా ఉంటుంది కదండి, చిన్నపిల్లలు కదా, లంబుగా కనిపించడం కోసం ఇలా కాటన్ లైనింగ్తో ఫ్రిల్స్ ఇచ్చేస్తాను. సో ఇలా వైరింగ్ జిగ్ జాగ్, మామూలుది వేస్తే అంత షో ఉండదు, సో వైరింగ్ జిగ్ జాగ్ ఇది. సో ఇది వచ్చేసరికి చోలీ చూసారా, ప్యాచ్ వేసాను, బేబీ పింక్ కలర్తో ప్యాచ్ వేసాను. స్కై బ్లూ కలర్ కదండి, సో అలా బాగుంటుందని చెప్పేసి ఇలా ప్యాచ్ వర్క్ వేసాను. నెక్స్ట్ ఇలా చిన్నవి ఇలా పెట్టేసి కుర్చీలలాగా లైట్గా పెట్టేసి హ్యాండ్స్కి ఖర్చు కానీ ఏమీ లేకుండా గుచ్చుకోకుండా ఉండేలాగా ఇక్కడ కానీ ఇలా ఇచ్చేసాను. సో ప్యాచ్ నెక్ కూడా కావాలంటే ఒక చిన్న కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఇది కావాలంటే అది కామెంట్ చేస్తే నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో చూసారు కదండి, ఇది బ్యాక్. సో బ్యాక్ నెక్ ఏంటనేది రౌండ్ పెట్టేసి గోటు వేసేసాను. నెక్స్ట్ ఇవి చూసారు కదా, ఇలా పెట్టేస్తాను. చోళీ అన్నాక ఇలా లాంగ్గా పెట్టేసి థ్రెడ్స్ ఇలా చిన్ని టాజిల్స్ పెట్టేశాను. సో ఇది బ్యాక్ నెక్. సో ఈ చోలీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కావాలన్నా చిన్ని కామెంట్ చేసేయండి. ప్యాచ్కి నేను సపరేట్గా షార్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక చోలీ. నెక్స్ట్ ఇది 4 years బేబీకి. ఇది లెంత్ అనేది నేను ఎలా తీసుకున్నానంటే తనని మెజర్ చేసేసుకున్నాను. నడుము అనేది 22 వచ్చేసింది, హైట్ అనేది 20 వచ్చింది. సో 20 - 2 చేసేసుకుంటే నడుము బెల్ట్ కోసం 2 inches అండ్ టోటల్లో 1 inch యాడ్ చేసుకోవాలి కదా, 19 inches ఇది లెంత్ తీసేసుకుంటే టోటల్గా మనకి 20 inches వస్తుంది ఫినిష్ అయ్యేటప్పటికి. లోపల కాటన్ లైనింగ్ అనేది ఏంటంటే ఒక 4 inches తగ్గించుకుంటే బెటర్, మనకి అది ఆల్రెడీ స్టిచ్ చేశాక ముందుకు వచ్చేస్తుంది కదండి, సో అందుకని 4 inches తగ్గించుకోవాలి.
సో ఇది కూడా చూసారు కదండి, వైరింగ్ జిగ్జాగ్. దీనివల్ల లుక్ వస్తుంది మనకి. మామూలుగా స్టిచ్ చేసుకున్న, ఫోల్డ్ చేసుకున్న అంత ఏమీ లుక్ రాదు. సో ఇలా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను 1 ఇంచ్ బెల్ట్ ఉంటుంది కదండి, అది యూస్ చేస్తాను నడుము కోసం. సో ఇది నెక్స్ట్ ఇంకో చోలి. సో ఇది సిస్టర్స్కి అండి. సో ప్యాచ్ వర్క్ అని అంతా సేమ్గా వేశాను. ఆ చిన్ని పాప కాబట్టి హ్యాండ్స్ అలా ఇచ్చాను. ఇవి హ్యాండ్స్ చూసారా, ఇలా. నేను ఇవన్నీ షార్ట్‌లో ప్రొవైడ్ చేస్తాను. స్మాల్‌గా కొంచెం కొంచెం. మీలో ఎవరికైనా కావాలంటే వచ్చి కామెంట్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఎక్కువ ఇన్స్పిరేట్‌తో పోస్ట్ చేస్తారు కదండీ. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. కొంచెం కామెంట్ చేస్తూ ఉంటే ఏ వీడియో కావాలనేది అది పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ. ఈ ప్యాచ్ నెక్ కానీ ఎలా కట్ చేసుకోవాలి, చోలీ కానీ కటింగ్, స్టిచ్చింగ్. సో బ్యాక్ నెక్ దీనికి కూడా ఇలా పైపింగ్ ఇచ్చేసి ఇలా థ్రెడ్స్ పెట్టేశాను. చిన్ని బౌస్ ఇచ్చేసి. సో టోటల్‌గా ఇవండి. 4 ఇయర్స్ బేబీ గాగ్రా చోలీ అండ్ 1 ఇయర్ బేబీకి గాగ్రా చోలీ అండ్ పంజాబీ డ్రెస్ ఫుల్ పటియాలాతో. ఏంటి అన్నీ ఒకే కలర్‌లో ఉన్నాయి అని డౌట్ వస్తుందా? అవునండి. ఇది ఒకే శారీతో 4 డ్రెసెస్ స్టిచ్ చేశాను. ఆల్రెడీ ఫ్రిల్స్ గౌన్ అనేది ఫ్రాక్ నేను పోస్ట్ చేశాను కదా! నెక్స్ట్ ఈ 3 ఒక శారీతో ఇలా 4 డ్రెసెస్ వచ్చాయి. ఎలా ఉందో నా స్టిచ్చింగ్ ప్రాసెస్ ఒక కామెంట్ చేయొచ్చు కదా! లైక్ చేసుకొని నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదండీ! ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.